ఆదివాసుల డిమాండ్ లంబడాన్ని తరిమికొట్టే డిమాండే కాబట్టి మీరందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఏదైతే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలను ఎవరు నిలదీయాలనేది ప్రజానికం ఆలోచించాలని చెప్పి నేను ఈ సవాలుగా నేను తెలియజేస్తున్నా. ఎస్ 11 సంవత్సరాలు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతానికి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదివాసులో మాత్రం మార్పు లేదు. నడవడానికి రోడ్డు ఉన్నది, తాగడానికి నీళ్ళు లేదు. ఇది నిజమా అబద్ధం అనేది ప్రజలే చెప్పాలి. ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆదివాసీ లంబాడే హటో ఆదివాసీ బచో అనే కార్యక్రమాన్ని శాంతియుత పోరాటం అనేది మన రక్తంలోనే ఉన్నది. ఆ రక్తాన్ని ఏ విధంగా మలచాలని చెప్పి ఆ రోజు కొమరం భీము కావచ్చు, రామ్జీ గౌడ్ కావచ్చు, బీర్సా ముండా కావచ్చు, వీళ్ళందరూ మనకు రక్తాన్ని ప్రవహించే విధంగా చేసిరు. కాబట్టి తప్పకుండా మనమందరం ఉద్యమ బాటలు నడవవలసిందే. మనకు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు, బీజేపీ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు. ప్రజలారా మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలు గడిచినా కానీ నా ఆదివాసీ గూడెల్లో నీళ్లు తాగడానికి నీళ్లు ఉన్నాయా అని చెప్పి ఈ సోనియాగా మీరు ఆలోచించండి. ఇవాళ నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కావాలనే ఒక ఆలోచనతోనే. ఎందుకంటున్నామంటే ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు మేము ఏమంటున్నాం, ఆ రోజు జరిగిన ఇంద్రవేలి సంఘటనను మర్చిపోయినాం. ఈ రోజు మేము ఏమంటున్నాం, ఆ రోజు 76లో కలిపిన కాంగ్రెస్ పార్టీ అది మంచి కావాలంటే తప్పకుండా విడమ బొజ్జు గారు కావచ్చు, సుగిరక్క గాని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిజంగా మాకు అన్యాయంగా కాదు, వాస్తవంగా నీతి నిజాయితీగా రిపోర్టు పంపించే విధంగా చేస్తే ఆదివాసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీ వెనకాల ఉండడానికి సంసిద్ధంగా ఉన్నదనేది కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాం, లంబడోళ్ళు మాట్లాడుతుండే ఎక్కడన్నా గాని ఏం పీకుతారో ఏం పొడుస్తారని చెప్పి నేను ఇలా చెప్తున్నాం. ఖబర్దార్ లంబడి సోదరులారా, మీకు తెలియజేస్తున్నాం, ఆదివాసులం మేము 10 లక్షల మంది, లంబడోలు 60 లక్షల మంది. మేము ఒకటి తెలియజేస్తున్నాం, మీకు శాంతియుత ధర్మ పోరాటాలని చెప్పి ఆదివాసులు పెడితే వాటిని మీరు అలుసుగా తీసుకోవద్దనేది మేము ఈ ఉర్దూ సభగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము ఇలా తెలియజేస్తున్నాం, మీరు చేస్తున్న దోపిడీ మేము ఇలా అంటలేవా, మీరే క్రిమినల్ ట్రైబ్స్ అంటారు. వీళ్ళు ట్రైన్ దోపిడీలు చేస్తుండే, ట్రైన్లు వచ్చేటప్పుడు దొంగతనాలు చేసుడు, అడవిలో పోయి ఉరుకుడు. కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ కావచ్చు, నైజాములు కానీ వాళ్ళకు తెలియదు వీళ్ళు అడవిలో ఉరుకుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆదివాసులే అనే ఒక ఆలోచనతోనే ఆ రోజు క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు. కాబట్టి వీటన్నిటిని మీరు తెలుసుకొని, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. లేని పక్షంలో ఆదివాసుల తరపున మీకు ఖచ్చితంగా తీవ్రతరమైన ఒత్తిడి ఉంటది. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కూడా ఆదివాసీ సమాజం వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఆదివాసీ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి రిపోర్ట్ వస్తుందో దానికి అనుకూలంగా మీరు ఆదివాసీ సమాజం పక్షాన నిలబడతారని చెప్పి తెలియజేస్తూ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.